ఓం శ్రీ మాత్రే నమః. మనకి మే 27వ తారీఖు నుండి జూన్ 25వ తారీఖు వరకు జ్యేష్ఠమాసం మొదలైంది కదా. ఈ జ్యేష్ఠమాసంలో ఏ దేవతలను మనం పూజించాలి, అసలు జ్యేష్ఠమాసంలో చేయవలసిన పనులు, చేయకూడని పనులు ఏమిటి అనేది ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం. అత్యంత శక్తివంతమైన మాసాలలో జ్యేష్ఠమాసం కూడా ఒకటి. వైశాఖ మాసం అయిపోయిన తర్వాత జ్యేష్ఠమాసం ప్రారంభమవుతుంది. ఈ నెల మే 27వ తారీఖు మంగళవారం నాడు జ్యేష్ఠమాసం మొదలై జూన్ 25వ తారీఖు జ్యేష్ఠమాసం ముగిసిపోతుంది. జ్యేష్ఠమాసంలో పూజా విధానం అలాగే పాటించాల్సిన విషయాల గురించి ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఈ జ్యేష్ఠమాసంలో విష్ణుదేవుని పాదాల నుండి గంగాదేవి ఉద్భవించింది అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే ఈ జ్యేష్ఠమాసంలోనే శనిదేవుడు కూడా జన్మించాడు. అలాగే ఈ జ్యేష్ఠమాసంలో ఇంకా చెప్పుకోవాల్సిన విషయాలు ఏమిటి అంటే, శ్రీరాముడు హనుమంతుడిని కలిసింది ఈ జ్యేష్ఠమాసంలోనే. కాబట్టి జ్యేష్ఠమాసానికి చాలా విశిష్టత ఉంటుంది. ఈ జ్యేష్ఠమాసంలో వీలైనంత వరకు ఎక్కువగా ఇంట్లో పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ నెలలో చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలితం దక్కుతుంది. విశేషంగా ఈ నెలలో దీపారాధన కనుక చేసినట్లయితే మీరు ఎక్కువ పూజలేమీ చేయలేకపోయినా నిత్య దీపారాధన చేసినా సరే చాలా ఎక్కువ రెట్లు ఫలితం అనేది ఉంటుంది. మీరు అనుకున్న పనులన్నీ నెరవేరడానికి అవకాశం ఉంటుంది. అలాగే దీపారాధన చేసేటప్పుడు ఒక 5 ఒత్తులతో దీపాన్ని వెలిగించండి. ఇలా కనుక చేసినట్లయితే మీ ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోవటానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీ మనసులోని కోరిక కూడా వెంటనే నెరవేరిపోతుంది. ఈ జ్యేష్ఠమాసంలో వరుసగా ఒక 11 రోజుల పాటు పూజ గదిలో పిండి దీపం వెలిగించి చూడండి. కోరిన కోరికలు తప్పనిసరిగా నెరవేరుతాయి. ఇక ఈ నెలలో వచ్చే ప్రతి శనివారం నాడు కూడా పూజ గదిలో పిండి దీపం వెలిగించడానికి ప్రయత్నించండి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి వారికి పిండి దీపం అంటే చాలా ఇష్టం. కాబట్టి ఆ స్వామివారికి పిండి దీపం కనుక వెలిగించినట్లయితే మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లటానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఎంతో పవిత్రమైన తులసి మొక్కలో కూడా ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు అని మనం భావిస్తాము. కాబట్టి ఈ జ్యేష్ఠమాసంలో తులసి మొక్కను పూజించినట్లయితే మీ కుటుంబానికి అఖండ కుబేర యోగం కూడా సిద్ధిస్తుంది. అలాగే మనలో చాలామంది ఎక్కువ ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉంటారు. అంతేకాకుండా మనం అనుకున్న పనులు వెనక్కి వచ్చేయటం, డబ్బు అనేది నిలవకపోవటం, ఇలాంటి ఆర్థిక సమస్యలతో చాలామంది బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు ఈ జ్యేష్ఠమాసంలో ఉదయం స్నానం చేసిన తర్వాత ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదవండి. ఆ మంత్రం ఏమిటి అంటే, ఓం శ్రీం హ్రీం క్లీం ఔం స్వాహ అనే మంత్రాన్ని 21 సార్లు జపించి ఆ లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి. ఒకవేళ ఈ మంత్రం నోరు తిరగటం లేదు అనుకుంటే కనుక ఓం శ్రీ మాత్రే నమః అనే నామాన్ని 108 సార్లు పలుకుతూ లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి. అలాగే అష్టోత్తర నామాలకు బదులు కూడా ఈ మంత్రాన్ని చెప్పుతూ పూలతో కానీ కుంకుమతో కానీ పూజ చేసుకోవచ్చు. ఇలా గనక చేసినట్లయితే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి నెల తిరగకుండానే మీ ఇంట్లోకి ఆర్థికంగా కలిసి రావటం అనేది జరుగుతుంది. అలాగే జ్యేష్ఠమాసంలో తప్పనిసరిగా కొన్ని నియమాలైతే పాటించాలి. లేదు అంటే కనుక కొంచెం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన వస్తుంది. ఈ జ్యేష్ఠమాసం నెల రోజులు కూడా ఈ సమస్యలు తొలగిపోవాలి అంటే కొన్ని పరిష్కారాలు చేసుకుంటే చాలా మంచిది. జ్యేష్ఠమాసంలో తప్పనిసరిగా కొన్ని నియమాలు అయితే పాటించాలి. ఏమిటి ఆ నియమాలు అంటే, పగలు అస్సలు నిద్రపోకూడదు. ఉదయం నిద్ర లేచిన తర్వాత మళ్ళీ రాత్రి పడుకునే వరకు కూడా నిద్రపోకుండా ఉంటే చాలా మంచిది. ఒకవేళ మధ్యాహ్న సమయంలో నిద్రపోవాలి అంటే మంచం మీద కాకుండా ఏ సోఫాలోనో కొంచెం ఏదో కళ్ళు మూసుకుని అలా కునుకు తీసినట్టుగా సరిపోతుంది. మంచం మీద పడుకోవటం అనేది నిషేధం. దీనివల్ల మీకు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వెంటాడతాయి. ఎందుకంటే భోజనం చేసిన తర్వాత పడుకోకూడదు అని చెప్తారు కదా. అలా తీవ్రంగా కనుక పడుకున్నట్లయితే మీకు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏర్పడటమే కాకుండా జ్యేష్ఠమాసంలో కూడా అంత మంచిది కాదు. ఈ జ్యేష్ఠమాసంలో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా 2 సార్లు స్నానం చేయాలి. అలాగే శరీరానికి నూనె రాయకూడదు.
మీ ఇంటి పెద్ద కూతురుకు కానీ కొడుకుకు కానీ ఈ నెలలో శుభకార్యాలు అస్సలు జరిపించకూడదు. జ్యేష్ఠ మాసము అంటేనే పెద్దవాళ్ళకు సంబంధించిన మాసం కాబట్టి ఈ నెలలో పెద్ద కూతురు పెద్ద కొడుకుకి పెళ్ళిళ్ళు చేయడం అంత మంచిది కాదు. మీ ఇంటికి ఎవరైనా కనుక అతిథులు వచ్చినట్లయితే వాళ్ళకి తాగటానికి కనీసం మంచినీళ్ళైనా ఇచ్చి పంపించండి. ఇంటికి వచ్చిన అతిథులకు మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా పంపించినట్లయితే అది మీ ఇంటికి అరిష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఇక ఆహార విషయానికి కనుక వచ్చినట్లయితే కొన్ని నియమాలను పాటించాలి. ఈ జ్యేష్ఠమాసంలో ఎట్టి పరిస్థితుల్లోనూ బెండకాయ, వెల్లుల్లి, ఆవాలు అలాగే వంకాయ కూడా తినకూడదు అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. శివలింగం పైన చిన్న చెంబుడు నీళ్లు పోసినా సరే ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషించి కోరిన వరాలను ప్రసాదిస్తాడు. అయితే ఈ జ్యేష్ఠమాసంలో ఒక్కసారైనా సరే చల్లటి నీళ్లతో శివలింగానికి అభిషేకం చేయాలి. ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషించి మీరు ఏది కోరుకున్నా సరే వెంటనే నెరవేరుస్తాడు. అలాగే ఈ జ్యేష్ఠమాసంలో తలస్నానం చేయాలి అంటే ఉదయాన్నే చేయాలి. సాయంత్రం 6 దాటిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ తలస్నానం చేయకూడదు. అలాగే భోజనం చేసిన తర్వాత కూడా తలస్నానం చేయకూడదు. ఇక వివాహమైన ఆడవారైతే కనుక జ్యేష్ఠమాసం నెల రోజుల్లో పాపిట్లో కుంకుమ బొట్టు తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఏ స్త్రీ అయితే ప్రతిరోజు కుంకుమ బొట్టు పెట్టుకుంటుందో ఆ స్త్రీకి నిండు సౌభాగ్యం వర్ధిల్లుతుంది. అలాగే మీ భర్త ఆదాయం కూడా పెరుగుతుంది. ఈ జ్యేష్ఠమాసంలో పొరపాటున కూడా ఎవరితోనూ అబద్ధాలు చెప్పటం మంచిది కాదు. వీలైనంత వరకు మాంసాహారానికి కూడా కొంచెం దూరంగా ఉంటే చాలా మంచిది. ముఖ్యంగా శని దోషాలతో ఇబ్బంది పడేవారు మాంసాహారాన్ని నిషేధించాలి. లేదు అంటే మీ జాతకంలో ఉన్న శని ఉగ్రరూపం దాల్చుతుంది. అలాగే మీకున్న దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవాలి అంటే కనుక జ్యేష్ఠమాసం నెల రోజులు నీళ్లల్లో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేయండి. విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. ఎందుకు అంటే పసుపు అంటే గురుగ్రహానికి సంబంధించింది కాబట్టి మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి అదృష్టం కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ పవిత్రమైన జ్యేష్ఠమాసంలో జంతువులకు కానీ పక్షులకు కానీ మూగజీవులకు ఏదైనా ఆహారాన్ని కనుక తినిపించినట్లయితే ఆ దేవతల యొక్క ఆశీర్వాదం మీకు ఉంటుంది. ఆ దేవతల ఆశీర్వాదానికి పక్షులకు ఏంటి సంబంధం అని అడగవచ్చు. ఎందుకంటే దేవతలందరికీ కూడా ఈ జంతువులే వాహనాలుగా ఉంటాయి కాబట్టి ఆ జంతువులకు ఆహారాన్ని తినిపించినట్లయితే ముక్కోటి దేవతల ఆశీర్వాదం కూడా మనకి దక్కుతుంది. అలాగే మీ యొక్క సంపాదన ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలి అంటే కనుక ఎర్రటి వస్త్రంలో 2 కర్పూరం బిళ్ళలను వేసి మూట కట్టి ఈ కర్పూరం మూటను పూజ గదిలో పెట్టుకోండి. ఇలా గనక చేసినట్లయితే మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుంది. ఈ జ్యేష్ఠమాసాన్ని కోరికలు తీర్చే మాసంగా భావిస్తారు కాబట్టి ఈ నెల రోజులు వీలైనంత వరకు లక్ష్మీదేవిని అలాగే విష్ణుమూర్తిని ఎక్కువగా పూజించండి. విశేషంగా ఈ జ్యేష్ఠమాసంలో ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని కొని తెచ్చుకుంటే చాలా మంచిది. మీ పూజ గదిలో ఉన్నట్లయితే ఉన్న తాబేలు విగ్రహానికే పూజ చేయడానికి ప్రయత్నించండి. మీ ఇంటి యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అలాగే మీ పిల్లలకు మంచి జ్ఞాపక శక్తి రావాలి అంటే కనుక మీ పిల్లల యొక్క చదువు మెరుగుపడాలి అంటే కనుక ఈ జ్యేష్ఠమాసంలో రావి చెట్టుకు పచ్చాలను పోసి 5 ప్రదక్షిణలు చేయండి. మీ పిల్లలకు మంచి విద్యాభివృద్ధులు వస్తాయి. అలాగే తెలివితేటలు కూడా పెరుగుతాయి. ఇక అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారికి ఈ జ్యేష్ఠమాసంలో ప్రతి శనివారం కూడా నీళ్లల్లో 2 యాలకులు వేసుకుని స్నానం చేయండి. అప్పుల సమస్యలన్నీ కూడా క్రమక్రమంగా తగ్గిపోతాయి. అలాగే ఒక రావి ఆకును తెచ్చుకొని దిండి కింద పెట్టుకుని నిద్రపోండి. అప్పుల బాధలన్నీ కూడా వెంటనే తిరిగిపోవటానికి అవకాశం ఉంటుంది. అలాగే మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే గనక కోటి జన్మల పుణ్యఫలితాన్ని పొందవచ్చు. జన్మల పాపాలన్నీ కూడా తొలగిపోయి జన్మల అదృష్టం అనేది కలిసి వస్తుంది. ముఖ్యంగా జ్యేష్ఠమాసంలో పేదలకు అరటి పళ్లను దానం చేస్తే కనుక చాలా మంచిది. మీ కుటుంబానికి సకల ఐశ్వర్యాలు కలిసి వస్తాయి. మీకున్న దురదృష్టం మొత్తం తొలగిపోతుంది. మీ జాతకంలో ఉన్న ధనరేఖ పెరగాలి అంటే కనుక మీకున్న అప్పుల సమస్యలు తీరిపోవాలి అంటే ఎవరైనా పేదవానికి అన్నదానం చేసినట్లయితే చాలా మంచిది. అలాగే ఈ జ్యేష్ఠమాసంలో సూర్యునికి అర్ఘ్యం వదలటం చాలా ముఖ్యము. సూర్యోదయానికంటే ముందే నీరు తీసుకుని సూర్యుడికి ఎదురుగా అర్ఘ్యం వదిలినట్లయితే వారి జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే డబ్బు కొరత కూడా లేకుండా ఉంటుంది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.